ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కాదు. దేవుడి మహాకృపను బట్టి వేకువజామన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. మరి ఈరోజు కూడా చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి చిన్న ప్రార్థన చేసుకొని ఈ వేకువజామన్నా అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవా, నీకు వందనాలు. వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము ప్రజలని ఆస్వాదిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారు కదూ. మీరందరూ కూడా బాగున్నారని ప్రభుని బట్టి నమ్ముతూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మీ అందరి కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పక ప్రభు మిమ్మల్ని నిత్యముగా ఆస్వాదించును. మరి ఆలస్యం చేయకుండా దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని ఒక్కసారి లేఖనాల్లో మనం గమనిద్దాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము కూడా గతింపవు. దేవుడి స్తోత్రం. ఎంతో చక్కని వాగ్దానం ఈరోజు మనందరికీ ఇవ్వబడుతూ ఉంది. మన జీవితంలో చాలా మంది అనేకమైన మాటలు మనకు వాగ్దానం చేస్తూ ఉంటారు. జీవితకాలం అంతా నీతోనే ఉంటాను, జీవితకాలం అంతా నీతో ప్రయాణమవుతాను, నువ్వెప్పుడైనా ఆపద వంటి పరిస్థితుల్లో ఉంటే తప్పక నేను ఆదుకుంటానని మనకు పరిచయమైన వారు, మనతో కూడా కొంతకాలం ఉన్నవారు ఎన్నెన్నో వాగ్దానాలతో, ఎన్నెన్నో ప్రమాణాలతో మన ముందు వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి వారు వాగ్దానం చేసిన వారితో ఉండక వారు మాట మర్చిపోతూ ఉంటారు. వారు మనిషిగా వారు దూరం అయిపోతూ ఉంటారు. కానీ దేవుడు పలుకుతున్న మాట, ఒక్కసారి దేవుడు నీకు మాటిస్తే, ఒక్కసారి దేవుడు నీకు వాగ్దానం చేస్తే ఆయన పలుకుతున్న మాట, ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఎన్నడూ కూడా ఏమవంట, గతించవు. ఇది నిజమండి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ కుటుంబాన్ని ఆస్వాదించి, నీ జీవితాన్ని ఆస్వాదించి, నీ బిడ్డలకు కూడా ఆస్వాదించి ఉన్నతమైన కృప కలగచేయాలని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ మాట ఎన్నడూ మర్చిపోడు దైవజనమా. చూడండి, అబ్రాము జీవితంలో ఒక వాగ్దానం దేవుడికి ఇస్తా ఏమనంటే, నీ తరతరాలు కూడా దీవించబడతారు అనే వాగ్దానం అబ్రాము జీవితంలో ఇవ్వబడింది. నీ వంశములో ఒక్కడైనా రాజుగా ఉండక మానడు అనే వాగ్దానం దావీదుకి ఇవ్వబడింది. మరి 2 వాగ్దానాలు కూడా దేవుడు వారికి ఇచ్చిన మాట, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం, దేవుడు వారితో మాట్లాడిన విధానం మనం గమనిస్తూ ఉంటే, ఎన్ని ఆటంకాలు వస్తున్నా తరాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఆ తరాన్ని బట్టి దేవుడికి బాధ కలిగినప్పుడు కూడా దావీదుకి ఇచ్చిన మాట ప్రకారంగా వంశాన్ని దేవుడు నిలిపాడు. రాజుగా దావీదు వంశములో ఒక్కడు కూడా లేకుండా దేవుడు చేయలా. దేవుడిని బాధపెట్టే ఆలోచనలో ఆయా జనరేషన్‌లో మారుతున్నప్పుడు కూడా దావీదుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, దావీదు వారసత్వంలో వచ్చిన వంశానికి దేవుడు రాజుగా నిలబెడుతూనే వచ్చాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు ఇస్తున్న వాగ్దానం, ఆకాశము భూమి గతించినా గాని మనుషులకు, భక్తులకి భగవంతుడిచ్చిన వాగ్దానం మట్టిగా తప్పక నెరవేర్చబడుతుంది. దావీదు వంశానికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న దేవుడు ఈ ఉదయకాలం నీతో చెప్తున్న మాట, ఆయన వాగ్దానంతో నీతో మాట్లాడాడా? ప్రవచించిన తండ్రిగా నీతో మాట్లాడి ఉన్నాడా?
దేవుడి ప్రవచనం నీ జీవితంలో వచ్చిందా? దేవుడు వాగ్దానం నీ బ్రతుకులో వచ్చలేక నువ్వు విన్నావా? అయితే ఖచ్చితంగా దైవజనమా, తండ్రి నీకు ఏ మాటైతే పలికారో, భగవంతుడు నీకు ఏ మాటిచ్చాడో, దేవుడు నీకు ఏ మాటైతే ఇవ్వడం జరిగిందో, అది ఖచ్చితంగా నీకివ్వబడుతుంది. ఆరు నూరైనా నిత్యముగా దేవుడు వాగ్దానాన్ని ఆయనిచ్చిన మాట ప్రకారముగా ఆయన జరిగించబోతున్నాడు. దైవజనమా, తప్పక నువ్వు దీవించబడతావు. ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు కూడా మోకరించి ప్రార్థన ఏకీభవించండి. అందరికీ వందనాలు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. మరోసారి మీ నామములో ప్రార్థిస్తున్నాం. వేకువజామున అనే కార్యక్రమం ద్వారా మీరు ప్రజలను ఆస్వాదిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎవరైతే అప్పులతో ఉన్నారో ప్రతి అప్పు నుంచి వారి జీవితం విడిపించండి. ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో వారికి తప్పకుండా నాయన పిల్లలు అనుగ్రహించండి తండ్రి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి సమస్య నుంచి వారి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంట్లో ప్రభువా, మరి చదువుకునే బిడ్డలు ఉంటే చక్కని చదువు వారికి దయచేయండి ప్రభువా. చదువు పూర్తయిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి తగిన కాలంలో మంచి ఉద్యోగాల ద్వారా వారిని ఆస్వాదించండి తండ్రి. పాడి పంట జ్ఞాపకం చేసుకొని దీవించండి. వ్యవసాయం చేసే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వ్యవసాయం దీవించండి. మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా మోటార్ ఫీల్డ్లో వారిని దీవెనకరంగా ఉంచండి తండ్రి. అయినా ఇతర దేశాల్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. క్షేమాన్ని, సంతోషాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. ఈ రీతిగా ప్రభా తండ్రి నాయన ఈ ఉదయకాలం మీద ఎవరు ఏ పని చేస్తున్నారో ప్రతి పనిలో వారికి సహాయం అందించమని ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక. తప్పక ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వేకువజాము అన్న కార్యక్రమం మేము బలపరుస్తూ నమ్ముతున్నాం. తప్పక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ఛానల్ పేరు వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ. తప్పక వీక్షించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించునుగాక.